నమస్తే. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్. ఒక పక్కన చట్టసభల్లో మేము తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడమని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా బీసీలను మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని ఎత్తుకుందని చెప్పేసి ప్రతిపక్షాలు వాదిస్తున్నటువంటి విషయం. మరో పక్కన కల్వకుంట్ల కవిత 17వ తేదీన రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిస్తూ కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి, అలాగే మల్లికార్జున ఖర్గే సైతం కూడా ఆమె ఉత్తరం రాయడం జరిగింది, బీజేపీ పార్టీ మీద ప్రెషర్ తీసుకుంటామని. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వకుంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ నిర్వహించేందుకు వీలు లేదని చెప్పేసి ఆమె గంటపదంగా చెప్తా ఉన్నటువంటి విషయం. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇంద్ర శోభనక్క. నమస్తే. ముందు కాసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత మీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి మల్లికార్జున ఖర్గేకి ఉత్తరం రాయడం జరిగింది. 42% రిజర్వేషన్ల పైన పోరాటం చేద్దాం, కేంద్రం పైన ఉద్యమం చేద్దామని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? ఆమె లేఖ పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? కవిత గారికి లేఖ రాసే నైతిక హక్కు ఉందా అన్నది ఆ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీ నాన్న అధికారంలో ఉన్ననాడు మీరు బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33% కాంగ్రెస్ పార్టీ ఇస్తే, మీరు వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ నాయకుడు అని చెప్పుకునేటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటిది ఎంత? 22%. అంటే మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బెటర్ గా చేసినట్ట, పోనీ నా తెలంగాణ నాకు సిద్ధించినాక కింది వర్గాలను అన్యాయం చేసినాక అటువంటి మీకు ఆనాడు మాట్లాడే నైతిక హక్కు లేకుండానా? మరి ఆనాడు ఎందుకు మాట్లాడాలి? ఆనాడు మాట్లాడింది ఇవాళ అది మీ యొక్క ఉద్యోగం కోల్పోగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నలు సంధిస్తున్నాం. అసలు ఏ హోదాలో స్పందిస్తున్నావు ఫస్ట్ కవిత చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీలోని వర్కింగ్ ప్రెసిడెంట్వా, మహిళా ప్రెసిడెంట్వా, లేకపోతే జనరల్ సెక్రటరీవా, నీకు ఏ హోదా ఉన్నదని మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను నేను. ఏ హోదాతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారికి మీరు ప్రశ్నలు సంధిస్తున్నారు, లేఖలు రాస్తున్నారని అడుగుతున్నాను. జాగృతి అధ్యక్షురాలు. జాగృతి అనేది ఏంటి? వాట్ ఈస్ ద జాగృతి? నేను ఏమంటున్నాను, ఒక పొలిటికల్ పార్టీగా నువ్వు 10 సంవత్సరాల అధికారం అనుభవించి ఆ పొలిటికల్ పార్టీలో అసలు నీకు సభ్యత్వం ఉన్నదా, ఆ పొలిటికల్ పార్టీలో నీకు సంబంధం ఉందా లేదా అని ఏ రకంగా డిక్లేర్ చేయాలి. నీ పార్టీ ప్రెసిడెంట్ గా మీ అయ్యా ఉండి నువ్వు ఇన్ని మాట్లాడితే కూడా మేమే మాట్లాడతలేడు, ఇంతవరకు దాంట్లో ఎలాంటి స్పందన లేదు. అలాంటప్పుడు మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడైనా అడుగుతున్నాను. చేసిన వాడు దారి చూపించిన వాడు మాట్లాడితే ఈ సమాజం రిసీవ్ చేసుకుంటది. ఇవాళ 10 సంవత్సరాలు కింది వర్గాలైనటువంటి బీసీలు ఉపాధి పరంగా ఉద్యోగ పరంగా ఇవాళ అన్ని రకాలుగా నష్టపోయినాడు. మీరు ఒక్కనాడు ఒక మాట మాట్లాడాలి. గొర్రెలు బర్రెలిచ్చి ఇచ్చినాడు మూసుకొని కూర్చున్నావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకి రాజ్యాధికారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక కులగణన చేసి దాని యొక్క లెక్కలు తేల్చిన సందర్భంలో మీ ఇంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాన్ని రిజిస్టర్ చేసుకోకపోతే ఎందుకు మాట్లాడలేదు? మరి నాయన నువ్వు నీ పేరు రిజిస్టర్ చేసుకో, అన్న నువ్వు రిజిస్టర్ చేసుకో, బావ నువ్వు రిజిస్టర్ చేసుకో చెప్పలేదు. మీకు ఎక్కడ నైతిక హక్కు అని అడుగుతున్నాను నేను. కేవలం ఆమె రాజకీయ పబ్బం కోసం, ఆమె పైన లిక్కర్ కేసు తుడుపుకోవడం కోసం, ఈ ప్రజల్ని మైమర్పించడం కోసం మాత్రమే ఇవాళ ఆమె ఎజెండాను పట్టుకొని తిరుగుతున్నది. ఆ ఎజెండా కూడా తీసుకున్నటువంటి ఆర్గనైజేషన్ అనడానికి దానికి ఉన్నటువంటి నైతికత ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవేమి చెప్పకుండా ఇవాళ నేను ప్రశ్నిస్తాను, నేను సంధిస్తాను, నేను మాట్లాడతాను, నేను కలుస్తాను, నిలదీస్తాను, నిగదిస్తాను అంటే నేను నిగదీనికి ఎవరు స్పందించడానికి సిద్ధంగా లేడు. ఇక్కడ మీరైనప్పటికీ కూడా సరే, ఒక పక్కన కేంద్రానికి మీరు పంపించిన తర్వాత ఈ పోరాటం ఎక్కడ పోయింది? మరి ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు? సో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కేవలం చేసింది ఎట్లాగో కేంద్రం చేయదన్నటువంటి ఉద్దేశంతో చేసింది ఇక్కడ నుంచి పంపించేసింది తప్పించి దాని తర్వాత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు భుజస్కంధాలకు పోయినా కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ పెట్టింది, చట్టబద్ధత చేసింది. దానిని ఒక టేబుల్ చేసి గవర్నర్కి ఇచ్చింది. గవర్నర్ నుంచి ఇవాళ అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. నా పరిధిలో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టి నేను ఇంత ఇచ్చేస్తున్నాను చెప్పిండేవాడు. కానీ అది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. పార్లమెంట్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని 9th షెడ్యూల్ చేర్పించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈ రాష్ట్రం నుంచి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో మాట్లాడడం జరిగింది, ఢిల్లీలో ప్రశ్నించడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా పిలిచి చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ అలాగే లెఫ్ట్ పార్టీలు అన్నిటికీ ఒప్పుకొని రెజల్యూషన్ ప్రాసెస్ ఇచ్చారు కదా. మరి కేంద్రంలో చేయనప్పుడు భారతీయ జనతా పార్టీ పోరాటం మీద ఉండాలి కానీ చేసి పంపించినటువంటి పోరాటం ఏంది? నవ్వొస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. మీరు చెప్పేటువంటి మాటలకు కూడా కొంత నిబద్ధత ఉండాలి. సో ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేయదు బీసీలకు అన్నప్పుడు చేసి చూపించింది కదా రేవంత్ రెడ్డి. మరి అలాంటప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఎవరిపైన? భారతీయ జనతా పార్టీ పైన. పని చేయాల్సిన పని చేయించడం కోసం ఒత్తిడి చేయాల్సినటువంటి మీరు ఇవాళ మమ్మల్ని అంటే ఎలాగూ ఇదే అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఢిల్లీలో పెట్టినటువంటి వేదిక పైన బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇన్విటేషన్ ఉంది. మరి ఎందుకు రాలే బీఆర్ఎస్?
అంటే భారతీయ జనతా పార్టీకి రెండు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఆ వేదిక బీఆర్ఎస్ ముంచుకుంటే బీజేపీకి వ్యతిరేకమవుతున్న ఉద్దేశంతో ఆ ఒక్కదాని కోసమే కదా నిన్న జరిగిన ప్రెసిడెంట్ విషయం ఏం చేశారు? భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎవరి ద్వారా ప్రెసిడెంట్ ఎన్నికైనాడు? ఎవరి వల్ల ఇవాళ ఎవరిని బతికించడం కోసం మీరు ప్రెసిడెంట్ చేశారు? కాబట్టి ఇవన్నీ 100% అబ్సల్యూట్లీ ఇది కేసీఆర్ యొక్క డైరెక్షన్ లో జరిగినటువంటి అంశమే. దేశవ్యాప్తంగా మేము బీసీలకు ఏదో చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోదీ గారు మరి ఈ రాష్ట్రంలో బీసీ ప్రెసిడెంట్ ఇవ్వలేనటువంటి స్థితిలో మీరు ఆల్రెడీ ఒక బీసీ ప్రెసిడెంట్ ఉంటే తీసేసి ఓసీకి ఇచ్చారు. అగైన్ అట్లీస్ట్ మళ్ళీ బీసీకి చేస్తారని అనుకుంటే అట్లీస్ట్ బీసీకి ఇవ్వలేరు. ఇవాళ మాట్లాడిన నైతిక మీకు. కాబట్టి పదే రాజకీయ కోణంలో ఒకరిని బతికించడం కోసం అంటే అల్టిమేట్ భారతీయ జనతా పార్టీ ఇంటెన్షన్ ఏముంటది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ వాళ్ళు ఎదగలేకపోతున్నారు కాబట్టి బీఆర్ఎస్ కి దానిని బతికించే ప్రయత్నం మీ బాధ్యత పూర్తి స్థాయిలో అయిపోయిందని అనుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర తీర్మానం చేసి పంపించడం వల్ల అయిపోయిందని అనుకుంటా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మేము 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోదామని చెప్పి ఎగ్జాక్ట్లీ. బట్ ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో 42% ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వ్యవహారాన్ని చేసి మేము ఇచ్చాం. సో కేంద్రం చేయాల్సి వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీల యొక్క మద్దతును కూడా కూడగట్టి ఆ వేదిక పైన మేము చేపించాం. పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ గారు మోదీ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఏదైతే ఉందో అదే సినారియో మొదలవుతుంది. అది చేయని అడుగుతున్నాం. తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్ లో పెట్టి ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకు తమిళనాడు తరహాలో గతంలో ఇదే జయలలిత గారు తను ఢిల్లీలో 2 నెలలు ఉండి ఆ రోజు యూపీఏ మా గవర్నమెంట్ అధికారంలో ఉన్ననాడు జయలలిత గారు వచ్చినప్పుడు మేము ఒప్పుకొని చేసి ఇచ్చాం. మరి ఇవాళ ఒప్పుకొని చేయకపోవడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటని అడుగుతున్నాం మేము. సో 9th షెడ్యూల్ లో పెట్టకుండా నాటకాలు ఆడుతుంది మీరు, బీసీలను మోసం చేస్తుంది మీరు. ఇవాళ మమ్మల్ని చేసినటువంటి వారిని ఎందుకు దెబ్బలు కొడుతున్నారని అడుగుతున్నాను నేను. కాబట్టి తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో బీసీలకు దేశంలో ఎవరి కోసమైన కింది వర్గాల కోసం నిలబడినటువంటి ఏకైక లీడర్ రాహుల్ గాంధీ ఖర్గే గారు. కాబట్టి వారి నాయకత్వం ఇవాళ మనం ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతుగా ప్రయత్నం చేస్తాం. సాహసం చేస్తా ఉన్నారా? 42% రిజర్వేషన్లు ఇవ్వకుండానే మీరు ఎన్నికలు పోయేటువంటి ఒక మాట చెప్తాం. ఇది కేంద్ర పరిధిలో వాళ్ళు చేయాలా? చేయలేనట్లయితే 100% పార్టీ తరపు నుంచి నేను 42% నేను ఇస్తానని చెప్తున్నా. 42% బీసీలకి నేను నా యొక్క టికెట్ల విషయం అయిండొచ్చు, వాళ్ళ గెలుపు విషయం అయిండొచ్చు, వీటి సందర్భంగా 42% ఇంప్లిమెంట్ చేస్తాను చెప్తున్నాను. సో నా పరిధిలో ఉన్న పనులు నేను చేయగలుగుతాను, నా పరిధిలో లేని దాని నేను చేయలేను కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా పార్టీలు కూడా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళకి ఎంతమంది వాళ్ళకు కూడా నేను 42 పార్టీ పరంగా ఇస్తాను. మీ చిత్తశుద్ధులు మీరు కూడా 42 చాటుకోండి. అప్పుడు కేంద్రానికి బుద్ధి వస్తుంది, నిజంగానే ఇవ్వాలి కదా, ఇది న్యాయమైంది కదా, మనం చేయలేకపోయినాం కదా అని చెప్పేసి వాళ్ళ బుద్ధి వస్తుంది. అది చేయకుండా మీ పరిధిలో లేకుండా ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే ఓట్ల కోణంలోనే మాట్లాడితే ఎట్లా? కాదు కదా. మా వర్గాలకి న్యాయం జరగాల్సిన సమయం వచ్చినప్పుడు న్యాయం చేయకుండా పదే ప్రశ్నలు సంధించడం అనేది సరైనది కాదు. సో బనకచర్లకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ గురువు అయినటువంటి చంద్రబాబుకి సహకరిస్తా ఉన్నారు. ప్రాజెక్టు కట్టడానికి కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చివరి వరకు చేస్తా ఉన్నాడు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినపడతా ఉన్నాయి. బనకచర్ల విషయంలో జరిగినట్టు నిన్న నేను ఈ హరీష్ రావు గారి ప్రెస్ మీట్ కూడా విన్నా. హరీష్ రావు గారు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుక ఎవరిని వేయాలి? అలా మామలు వేయాలి. ఎందుకు వేయాలి? కృష్ణా జలాల పట్ల, కృష్ణా విభాగం పట్ల ట్రిబ్యునల్ కి ఆనాడు శ్రీకృష్ణ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందో ఆయన ఒక మాట చెప్తున్నాడు. చెప్పినప్పుడు అది 2013 రాకముందుకు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరైంది? మీ మామ అయింది కదా. సంతకం ఎవరు పెట్టింది? మీ మామ పెట్టింది కదా. మరి మీ మామ తప్పు చేస్తే ఆయన తప్పును సమర్థించుకుంటూ ఇవాళ ఉన్నటువంటి సలహాదారుడు తప్పు చేసిందంటే అధికారులు తప్పు చేసిందని మనం ఒప్పుకుంటామా? ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటిది ఆయన అధికారిగా చేసి ఉండొచ్చు. మరి నీ బుద్ధి ఏమైంది? నువ్వు ఎట్లా సంతకం పెట్టినావు? నేను పెట్టాను అని ఎందుకు రాలేదు ఆ రోజు? ఎందుకు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఏకం ఎందుకు చేయలేదు ఆ రోజు? అది 1 year కు టెంపరీ అని చెప్తున్నారు కదా మీరు. 1 year టెంపరీ అనే దాన్ని ఎందుకు 9.5 సంవత్సరాలు ఇప్పటిదాకా ఇంకెందుకు కొనసాగించినారు? ఆ తప్పు చేసింది మీరు కదా. మీరు తప్పు చేస్తారు, మీరు బాగా ఏమంటారు, రొయ్యల పులుసులు తాగుతారు, చేపల పులుసులు తింటారు, ఆ భక్తులో మీకు నచ్చింది మీరు చేస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే పనిలో మీరు పడ్డారు. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం. మేము ఆనాడు మాట్లాడిన ఈ విషయం ఈనాడు కూడా మాట్లాడుతున్నాం. సో మీరు చేసినటువంటి తప్పులను సరిదిద్దే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. దాన్ని పదే చేసిన తప్పులు సరిదిద్దుకోలేకుండా ఉల్టాకి కొత్త వాళ్ళు చూడనే విధంగా ఇవాళ మమ్మల్ని అనే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. అది హరీష్ రావు గారికి తగదు. ఎందుకు అని అంటే
తప్పు జరిగినప్పుడు బంకచర్ల పైన ఇవాళ మొదలు పెట్టింది ఎవరు? 299 టీఎంసీలు ఆనాడు కేటాయిస్తే అవి కూడా మీరు వాడుకోలే, చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? గోదావరికి పోయినటువంటి దాని పట్ల కృష్ణా ట్రిబ్యునల్ వివాదం అట్లాగే ఉంది, గోదావరికి సంబంధించినటువంటి పెండింగ్ బేసిన్ దాకా ఉన్నటువంటి సమస్యల పట్ల పరిష్కార దిశగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సో దీనికి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని చెప్తున్నారు. తప్పేలా అవుతుంది? ఇవాళ మీరు వరద జలాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా మాకు వాటా కావాలని అడుగుతున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి తను పోతురెడ్డిపాడుకు పొగొట్టినా, దానితో పాటుగా ఉన్న హెడ్ రెగ్యులేటరీ పెంచినా ఆనాడు మన నీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? ఎన్నడూ మీరు పోరాటం చేశారా? ఇదే కృష్ణా అపెక్స్ సంబంధించినటువంటి ఈ నీటి కేటాయింపుల పట్ల జరిగినటువంటి కేసులని మీరు ఎంత స్ట్రాంగ్ అడ్వకేట్ నెట్టి కొట్లాడినారు. అదే కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ల పైన జరగాల్సినటువంటి వచ్చే కమిషన్ల విషయంలో మాత్రము 2013 యాక్ట్ ప్రకారంగా భూసేకరణ లేదని మేము కేసులు వేస్తే దాన్ని మాత్రం కోట్ల రూపాయలు పెట్టి మీరు ఆ రోజు కేసులు కొట్లాడినారు. మరి కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించిన దానిపైన అదే చిత్తశుద్ధి ఎందుకు చూపలేకపోయినారు? అదే చిత్తశుద్ధి ఎందుకు కొట్లాడలేకపోయినారు? అంటే నీ స్వార్థం ఉంది అక్కడ కాబట్టి. సో కమిషన్ నీరు వస్తాయి కాబట్టి దీనిపైన చిత్తశుద్ధి ఉంది, నీళ్ళపైన నీకు లేదు కాబట్టి వదిలేసినావు నువ్వు. కాబట్టి అదే కదా నేను పదే మాట్లాడింది. ఇవాళ మీరు మాకు నీతులు చెప్పేటువంటి నైతిక హక్కు మీరు కోల్పోయినారు. ఇవాళ ఇంకో మాట మాట్లాడినారు, అమరావతిలో పెట్టినటువంటి మీటింగ్ అంటే అమరావతి మీటింగ్ ఎట్లయితుంది? ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, మంత్రులను ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినారు. మరి మాట్లాడితే అది 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 ఏ రకంగా తప్పవుతుంది? అధికారులను ఇచ్చి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు, క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పినారు, అది తప్పెలా అవుతుంది? కాబట్టి ఏది మాట్లాడినా అబద్ధం చెప్పినా అక్కినట్టుగానే ఉంటది. కాబట్టి మేము అబద్ధాలతోనే పుట్టినాం, అబద్ధాలతోనే పెరుగుతున్నాం, అబద్ధాలతోనే కోట్లు సంపాదించినాం. కాబట్టి అవే పదే అదే దాచుకున్న డబ్బుతోనే ముక్కు కాస్త సాగింది. ఆ సాగిన ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రేపు మీరు పెట్టబోయేటువంటి మీటింగ్ ముఖ్యంగా 18 నెలలు అయితే ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఏ రోజు నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గ్రామ పార్టీకి సంబంధించిన అధ్యక్షులను ఇక్కడ కూడా పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి, ఇలా మళ్ళీ ఎన్నికలు అనగానే మళ్ళీ మేము గుర్తొచ్చినాం అన్నటువంటి భావన సైతం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా వ్యక్తపరుస్తా ఉన్నారు. సో ఏంటి వాళ్ళకి ఇచ్చేటువంటి భరోసా ఏంటి? రేపు ఏంటి మీటింగ్ యొక్క ఆ సందేశం ఏ విధంగా ఉండబోతా ఉన్నది? ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కాన్స్టిట్యూషన్ ని హననం చేస్తుంది, ఏ విధంగా ప్రజల హక్కులను హననం చేస్తుంది, ఈ విషయాల పట్ల ఒక చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ అనే ఒక కార్యక్రమాన్ని 6 నెలల నుంచి కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ అధ్యక్షుల ద్వారా, మండల అధ్యక్షుల ద్వారా, జిల్లా అధ్యక్షుల ద్వారా 6 నెలల్లో చేసిన కార్యక్రమంతో పాటు రేపు ఏం చేస్తా బాగుంటది, ఎలా ఉంటది, ఇంకా ఏం చేయొచ్చు అని ఒక దశ నిర్దేశించడం కోసం ఖర్గే గారు ఫస్ట్ టైం, ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు గ్రామ స్థాయి అధ్యక్షులతోటి క్షేత్రస్థాయిలో మీటింగ్లు జరపలేదు. కానీ ఫస్ట్ టైం ఖర్గే గారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడితో, ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ గ్రామాలు స్ట్రాంగ్ గా ఉండాలని నమ్ముతుంది, గ్రామాలు పట్టుకోమలు దేశానికి. అలాంటి గ్రామాలు బలంగా ఉండాలంటే ఆ నాయకత్వం స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్న అధ్యక్షులకి ఈ యొక్క దిశ ఇవ్వడం కోసం ఎల్బీ స్టేడియం వేదికగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని రేపు సక్సెస్ఫుల్ చేయడం కోసము మొదలు పెట్టినారు. 100% సక్సెస్ అవుతుంది. రాష్ట్రంలో ఉన్న 12,765 గ్రామ పంచాయతీలు, 560 మండలాలు, 33 జిల్లాల నుంచి సంబంధించినటువంటి అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతోటి ఇవాళ ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం లాగా ఒక సమరభేరిని పూరించడం కోసం ఇది పనికొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కవిత రాసినటువంటి ఆ లేఖ పైన ఇంద్రశోభన్ గారు అయితే బగ్గుమంటా ఉన్నారు. ముఖ్యంగా ఆమెకు లేఖ రాసేటువంటి నైతిక అర్హత లేదు. మరో పక్కన మొన్న జరిగినటువంటి కులగణంలో వాళ్ళ కుటుంబమే పాల్గొన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. రేపు జరగనున్నటువంటి సభ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా గ్రామ పరిస్థితులను మార్చిపోయేటువంటి విధంగా ఉంటుంది. ఒక పక్కన గ్రామాలలో పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేటువంటి విధంగా ఆ సభ ఉండబోతుంది అన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తాం. చూస్తూనే ఉండండి.